హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి నిన్న మనకి రీసెంట్గా నిన్న ఐఫోన్ ట్రాజడీ అనేది జరిగింది కండి మహారాష్ట్రలో. దాని గురించి డిస్కస్ చేసుకుందాం. వీడియోకి వెళ్ళే ముందు మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు ఉంటే జరా సబ్స్క్రైబ్ చేసుకున్నాబా. ఇక మహారాష్ట్ర ఛత్రపతి సంభాజీ నగర్లో జరిగిన ఇన్సిడెంట్ అండి ఇది. ఇక ఏం చెప్తామండి, ఐఫోన్ అనేది ఒక పిచ్ అయిపోయింది ప్రతి ఒక్కరికి. ఒక్కరు చూసి ఒకరు కొనడం జరుగుతుందండి. ఓకే, ఐ విల్ యాక్సెప్ట్ అండి. ఐఫోన్లో మంచి మంచి ఫ్యూచర్స్ ఉంటాయి. 75-80% ఫోన్ అనేది హ్యాక్ కాదు, హ్యాంగ్ అవ్వదు, ఏవి కావు. మంచి కెమెరాస్ వస్తాయి, మంచి క్వాలిటీ కెమెరాస్ వస్తాయి, అన్నీ వస్తాయి అని చెప్పి మన స్తోమత మించి కొనలేం కదండి. ప్రతి ఒక్కరి ఇంట్లో కొనేంత ఉండదండి, ప్రతి ఒక్కరి ఇంట్లో కొనేంత ఉండదు. అయినా కానీ ఒక్కరు చూసి ఒకరు నేర్చుకోవడం అనేది పద్ధతి కాదండి. ఎందుకంటే ఐఫోన్ తీసుకుంటే నువ్వు ఒక రిచ్, నువ్వు ఒక తోపు అన్నట్టు ఏం కాదండి. అట్లా అసలు ఏం కాదండి. నీకు అది ఒక ఈ జనరేషన్ వాళ్ళకి మైండ్లో ఎక్కేసింది అంతే. ఐఫోన్ తీసుకున్నాడే రిచ్, బండి ఉన్నాడే రిచ్ అని చెప్పి. కొంతమంది కోట్ల ఆస్తున్న వాళ్ళు కూడా నార్మల్ డబ్బా ఫోన్ వాడి సైకిల్ మీద వెళ్తారు, కొంతమంది నడుచుకుంటూ పోతారు, ర్యాపిడోలో పోతారు కదా. ఇది గొప్పలు చూపించుకోవడం కాదండి. దీన్ని ఏమంటారంటే జెలసీ. అంటే ఒక్కరి దగ్గర ఉంది, నా దగ్గర ఎందుకు లేదు, నేను కూడా కొనుక్కోవాలి అన్న మైండ్ సెట్ అండి జనరేషన్ది. అందుకని అట్లా అయింది. ఇదంతా పక్కన పెట్టుకుంటే ఈ ఇన్సిడెంట్ అయితే చాలామంది ఏమంటున్నారంటే ఐఫోన్ కొనలేదని చెప్పి బెదిరించారని చెప్పి కొండ మీదకి ఎక్కి. కానీ నేను నా టీం రీసెర్చ్ చేసిన ప్రకారం తెలిసింది ఏంటంటే అండి, ఐఫోన్ కొన్నారు, ఆల్రెడీ ఈఎంఐలు కట్టారు. కొన్నేళ్ళ నుంచి వాళ్ళ తల్లిదండ్రుల మీద భారం వేసిండు. ఆ తండ్రి ఒకేసారి అడగానే ఇక కొంచెం ఆయన ఏమనుకున్నాడేమో కానీ కూర్చొని ఉన్న కొండ మీదకి వెళ్ళి దూకేస్తాను బెదిరించిన ఒక 3-4 గంటలు జరిగినాయి మాటలు. అయినా కానీ ఏం లేదు. కొంతమంది ఏమంటున్నారంటే సర్పంచ్ కూడా నేను 2 లక్షలు ఇస్తాను, ఇంకొక ఐఫోన్ కొనిస్తానని చెప్పి అన్నా కానీ మాట ఏం లేదంటండి. ఇక మెల్లమెల్లగా తండ్రి అనేది వెనకాలికి ముందుకు తీసుకొచ్చి కాపాడదాం అనుకున్న టైంలోనే జారిపోయి ఇద్దరు పడిపోయారండి. ఇక ఆ బాధ తట్టుకోలేక తల్లి కూడా దూకి చనిపోయిందండి. అసలు ఇలాంటి వాళ్ళు ఉండడం అనకూడదు కానండి, ఇలాంటి వాళ్ళు కని వేస్ట్ అనిపిస్తుంది ఒక్కొక్కసారి నాకైతే. ఎందుకంటే తల్లి తండ్రి బాధ తెలుసుకునేవాడు వేస్ట్ అండి బతికి. ఎందుకంటే ఏం లేనప్పుడు కూడా పోషిస్తారండి. కొంతమందికి పుట్టుక నుంచి అదే పెళ్ళైన తర్వాత, మన పిల్లలు పుట్టిన తర్వాత కొంతమందికి ఏం ఉండదండి. అయినా కానీ రూపాయి కూడబెట్టి మంచి మంచి చదువులు చదివించి ఏది కావంటే అది ఇచ్చి, అది వేరేదండి. తను ఒక తల్లి తండ్రి ఒక 2 పూటలు తినకుండా మనకు 3 పూటలు పెడతారండి. అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి అండి, ఒక తల్లి తండ్రి ప్రేమ ఎలాంటిది అని చెప్పి. పేగు తెంచి పుట్టిన బంధం కదండి. ఇట్లా ప్రతి ఒక్కరు చేస్తున్నారండి, ఒక్కళ్ళని కాదు. ఐఫోన్ గురించి, ఐఫోన్ అనే కాదండి, బండి, కార్లు ఇవన్నీ కొంచెం ఓవర్ అనిపించదా అండి. సరే తీసుకుని పొడిచేవా అంటే ఏం పొడిచేది ఉండదండి. కూర్చుని గేమ్లు ఆడడం తప్ప పెద్ద పీకేది ఏమి ఉండదు. గేమ్లు, ఇన్స్టాగ్రామ్లు, యూట్యూబ్లు ఇది తప్ప ఏం పీకేది ఉండదండి. దాని గురించి నేను చెప్తున్నా కానీ లిటరల్గా నువ్వు 95% ఐఫోన్ తీసుకున్న వాళ్ళ దగ్గర చూడండి. ఏదో ఓకే, ఐ విల్ యాక్సెప్ట్ యూట్యూబర్స్ కూడా ఐఫోన్ వాడతారు, ఎందుకంటే అది ఒక ప్రొఫెషనల్ అండి వాళ్ళది. అది ఒక ప్రొఫెషన్, వాళ్ళు వాడుకుంటారు. నార్మల్గా చూడండి 14-15 ఏళ్ళు ఐఫోన్ పట్టుకుంటారు. ఎందుకు? దానికి ఖర్చు 1,50,000, దాని ఛార్జర్ ఒక 20,000 ఖర్చు. ఛార్జర్ పుసుకుమందాక మళ్ళీ 20,000 పెట్టాలి. వేరే ఛార్జర్ పనికి రావు, ఎందుకంటే అవుట్ ఆఫ్ ఫోన్లు అవి. అదంతా ఒకటి ఉంటుందండి. అది ఫ్యాషన్ అండి అంతే. నీ దగ్గర ఉంది, నా దగ్గర లేదు అని. ఇప్పుడు తగ్గిందిలే అని చెప్తున్నాను, కానీ 75% ఇప్పుడు కూడా నడుస్తుంది. పర్లేదు, ముందు కన్నా మించితే అర్థమైపోయింది జనాలకి. ఎందుకంటే మంచి మంచి ఫోన్స్ రావడము. మెయిన్ ఐఫోన్ అంటే ఫోటోల కోసం అండి. ఫోటోలు పిచ్చి చాలామందికి బయట. అంటే ఎందుకో నాకు అర్థం కాదు అంతగానో. ఎందుకు తీసుకుంటారో అది అర్థం కాదు మనకి. ఐఫోన్ తోపు దానికేలే అండి, ఫొటోస్కే మంచి వీడియో క్లారిటీ వస్తుంది. నన్ను కూడా చాలామంది ఐఫోన్ తీసుకుని వీడియో తీయమన్నారు, కానీ మనకి అంత బడ్జెట్ లేదు, మనకు కూడా అంత షౌక్ ఏం లేదండి ఐఫోన్ గురించి. మనకి ఏ ఫోన్ ఉన్నా ఓకే, కొంచెం బ్లర్ వచ్చినా కానీ వీల్ మేనేజబుల్ అండి. మన దగ్గర కంటెంట్ ఉంటే చాలు. అందుకే నేను కూడా పెద్ద తీసుకోలేదండి. ఇట్లా చెప్తున్నా. ఈ వీడియో తీయడానికి మెయిన్ కారణం ఇదే అండి. మనుషులకి గొప్పదనం అనేది, నాకు గర్వం అనేది ఒకటి తగలకూడదండి. జెలసీ అనేది తగలకూడదు. జెలసీ వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా మన మైండ్ చేంజ్ అయిపోతుందండి. వాడి దగ్గర ఉంది, నా దగ్గర ఎందుకు లేదు అనే మైండ్ వస్తుంది. ఆ మైండ్ వచ్చి ఇంట్లో మీద ఆధారపడాల్సి వస్తుందండి. ఎందుకంటే ఒక 18 years పోరోడికి
ఇన్సిడెంట్ జరిగిందంటే ఓకే అండి. 13, 12 ఏళ్ల మంది వాళ్ళు కూడా ఐఫోన్ కావాలని చెప్పి ఇంట్లో కొట్లాడుతున్నారండి. నేను చాలా కేసెస్ చూసాను. చాలామంది నాతో అన్నారు ఇట్లా, మా కొడుకు ఐఫోన్ కావాలంటుండు బాబు, ఏ ఫోన్ కొనియాలి చెప్పని చాలామంది నా జిమ్‌లో బయట ఫ్రెండ్స్ సర్కిల్ అదే గల్లీ సర్కిల్ అట్లా చాలామంది అడిగారు నన్ను కూడా. నేను చాలామంది మందలించాను. వాళ్ళ పిల్లల్ని కూడా పిలిచి మందలించాను. ఎందుకు నీ ఏజ్ ఎంత? నువ్వెంత? నీకు 12 ఏళ్ళకి ఐఫోన్ అవసరమా? 13 ఏళ్ళకి ఐఫోన్ అవసరమా? 14 ఏళ్ళకి ఐఫోన్ అవసరమా? అని చెప్పి ఒకప్పుడు మనం నేను 12, 11 ఏళ్ళు ఉన్నప్పుడు మనకు ఫోన్ అంటే అప్పుడు ఏముందండి. నేను పుట్టింది 2002. అప్పుడు మనకి ఏమున్నాయండి. 2015లో మనకి మార్కెట్‌లో పడంగానే తెలిసింది. అప్పుడు మనకి డబ్బా ఫోన్‌లో కెమెరా వచ్చి అమ్మో కెమెరా ఫోన్ అని చెప్పి సంతోషపడేవాళ్ళం మనం. అదంతా పోయిందండి. ఇప్పుడు మొత్తం చెప్తున్నా గానీ ఫ్యాషన్ వరల్డ్ అండి ఇదంతా. ప్యాషన్ కాదు, ఫ్యాషన్ వరల్డ్ ఇదంతా. ఫ్యాషన్ వరల్డ్ ఎప్పుడో పోయిందండి. ఫ్యాషన్ వరల్డ్ మనకు మిగిలింది. ఆహ్, నేను చెప్పేది ఏంటంటే అండి, నా వీడియో ఒకవేళ 13 ఏళ్ళు, 14 ఏళ్ళు చూస్తే దయచేసి మీరు ఫస్ట్ చదువుకోండి. చదువుకుని మీ సొంత సంపాదనతో కొనుక్కోండి. ఒక్కసారి మీరు చదువుకొని సంపాదించినప్పుడు మీరు కొనుక్కోవాలనే మైండ్ సెట్ అనేది మీకు 100% రాదండి. ఏదో వస్తే ఒక రేర్‌లో 1, 2%లకు వస్తేమో కానీ 95% చెప్తున్నానండి ఎవ్వడికి రాదు. నేను సంపాదిస్తున్నా మళ్ళీ నాకు కొనుక్కోవాలని చెప్పి ఎప్పుడు రాలేదండి ఐఫోన్ గురించి. అసలు నాకు పెద్దగా ఇంట్రెస్ట్ కూడా లేదు వాటి మీద. ఐఫోన్ అసలు లిటరల్ నాకు ఐఫోన్ లేదు, నా దగ్గర బైక్ లేదు, కార్ లేదు, ఏం లేదండి. నేను ఎప్పుడూ కాలినడకే ప్రిఫర్ చేస్తాను. 2, 3 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటే నడుస్తాను, లేదంటే ర్యాపిడో బుక్ చేసుకొని వెళ్ళిపోతానండి. అది అర్థం చేసుకోవాలండి. ఒక తల్లి, తండ్రి ఏ స్తోమతలో ఉన్నారు అని అర్థం చేసుకుని బిహేవ్ చేయాలి ఎవరైనా కానీ. ఆ ఏజోళ్ళు అని చెప్తలేను, ఇంకా కొంచెం పెద్ద ఏజోళ్ళైనా చెప్తున్నానండి. అర్థం చేసుకోవాలండి. తల్లి తండ్రి స్తోమత ఎంత దాన్ని బట్టి మనం బిహేవ్ అనేది చేయాలండి. ఏది పడితే అట్లా చేయకూడదు. ఒకళ్ళు చూసి ఎప్పుడు మనం నేర్చుకోకూడదు, ఈర్ష్య పడకూడదండి. ఎవరికి ఉండాల్సినవి వాళ్ళకు ఉంటాయండి. వాళ్ళు కొనుక్కునే స్తోమత ఉంది, వాళ్ళు కొనుక్కున్నారు. మీరు కొనుక్కోలేని స్తోమత ఉన్నారు, మీకు కొనిస్తలేరు. నేను చాలా కొన్ని కేసెస్ చూశానండి. 10th పాస్ అయితే ఒక 250, 300 మార్క్స్ వచ్చినా కానీ ఐఫోన్ కొనిచ్చారు. నాకు 550, 560 వచ్చినా నాకు ఎందుకు కొనిస్తలేరని చెప్పి కూడా చాలా ఇన్సిడెంట్స్ మన సోషల్ మీడియాలో కూడా చూసామండి. వాళ్ళు కొనించడం ఓకే. వాళ్ళ పిల్లలు వాళ్ళ ఇష్టం. వాళ్ళు కొనిచ్చి తప్పు చేసి వాడు బయటకు వచ్చి షో ఆఫ్ చేసుకుని వీళ్ళకి ఊరించడం అది కూడా తప్పే అండి. నాకు తెలిసినంత వరకు ఒక 18 ఇయర్స్ వరకు ఫోన్ అదే ఓకే. 16 ఇయర్స్ తర్వాత కాలేజ్‌కి వెళ్తారు. కొన్ని కాలేజ్‌కి సంబంధించిన కొన్ని ఫోన్‌లను వస్తాయి. అవి చూసుకోవడానికైతే ఓకే అండి. మరీ ఇంత తోపు ఫోన్ కాకుండా నార్మల్ ఫోన్ కొనిచ్చినా చాలు. కానీ నా పర్స్పెక్టివ్ ఒక 18 ఇయర్స్ దాటే వరకు ఫోన్ అనేది వాడకూడదండి. నేను అంతే అండి. బీటెక్ థర్డ్ ఇయర్‌లో కొన్నట్టున్న ఫోను. నాకు 19 ఇయర్స్, 20 ఇయర్స్ ఉన్నప్పుడు ఫోన్ తీసుకున్నాను. అప్పటి వరకు చిన్న కీప్యాడ్ ఫోన్ ఉండేది. మనకి ఇన్‌కమింగ్, అవుట్ గోయింగ్ తప్ప అది కూడా మమ్మీ, డ్యాడీ తప్ప ఎవరు ఉండరు. అంతే ఇక ఈ ఇన్సిడెంట్ గురించి తీయొద్దనుకున్నా తప్పదు. కొంచెం బాధ అనిపించి తీశానండి ఈ వీడియో అంతే. ఇక ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండి. ఒక 10 మందికి షేర్ చేయండి. షేర్ చేసి ఎవడో ఒక్కడు చూసి దీని గురించి ఆలోచించి ఇలాంటి జోలికి వెళ్ళొద్దు అని ఎవడో ఒక్కడన్నా అర్థం చేసుకుంటాడని చెప్పి నా ఆలోచన అండి. ఇక ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్ తప్పించాలని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఇట్లా వీడియోస్ పెట్టగానే మీకు ఇట్లా నోటిఫికేషన్ వస్తాయి. దాట్స్ ఇట్ అండి రోజుకి.